నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం సార్ నుంచి GSLV F-16 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ రాకెట్ ద్వారా బుధవారం సాయంత్రం నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ను నేటి మధ్యాహ్నం 2:10 ప్రారంభించి అనగా 27:30 పాటు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఆ తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5:40 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ఈ ప్రయోగ సన్నాహాల్లో పాల్గొన్నారు. రాకెట్లోని అన్ని వ్యవస్థల పనితీరు తదితర అంశాలపై చర్చించిన అనంతరం ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం కావడంతో అమెరికా శాస్త్రవేత్తలు కూడా షార్కు చేరుకున్నారు. నిసార్ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్ చేయగలదని ఇస్రో చైర్మన్ నారాయణ్ అన్నారు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. నిసార్ ఉపగ్రహంలో S-బ్యాండ్ సింథటిక్ అపాచర్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశామన్నారు. L-బ్యాండ్ సింథటిక్ అపాచర్ను నాసా రూపొందించింది. నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలు స్పష్టమైన ఫోటోలు తీసి భూమికి పంపగలదని స్పష్టం చేశారు. మట్టి పెళ్లలు విరిగిపట్టం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదని వివరించారు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదని చెప్పారు. ప్రతి 12 రోజులకు చుట్టి స్పష్టమైన ఫోటోలు పంపిస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణ్ వివరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇటు భారతదేశం అలాగే యుఎస్, అంటే ఇటు భారతదేశానికి సంబంధించిన ఇస్రో అలాగే యుఎస్ కి సంబంధించిన నాసా, రెండు దేశాలు సంయుక్తంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు అయితే రూపకల్పన చేశాయి. అది రేపే మనం శ్రీహరికోట, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాని శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి ద్వారా ఒక రాకెట్ అయితే కక్షలోకి పంపడం. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ప్రక్రియలు కూడా పూర్తయి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కాబోతుంది. అంటే శ్రీహరికోట వేదికగా ఒక అంతరిక్ష ప్రయోగానికి అయితే మొత్తం రూపకల్పన అయితే పూర్తి చేసిందని చెప్పవచ్చు. దీనికి ప్రధానంగా చూసుకుంటే నిసార్ అని చెప్పి దీనికి నామకరణం చేశారు. నిసార్ అంటే ఇటు NISAR అంటారు, అంటే నాసా, అంటే మొదట ఎన్నకి సంబంధించి నాసా అనుకోవచ్చు, అలాగే ఇస్రో, ఈ రెండింటి కలిపి ఒక శాటిలైట్, అంటే ఉపగ్రహాన్ని అయితే పంపించనున్నాయి. ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని నిసార్ యొక్క చూసుకుంటే దీని ప్రత్యేకతలు చూసుకుంటే కూడా దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇస్రో GSLV F-16 రాకెట్ ద్వారా అయితే దీన్ని పంపించనుంది నింగిలోకి. రేపు సాయంకాలం 5:40 F-16 రాకెట్ ద్వారా అయితే ఈ నిసార్ ఉపగ్రహాన్ని అయితే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినారు. ఇటు భారతదేశం, ఇటు యుఎస్ రెండు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రయోగానికి ఇటు భారతదేశ శాస్త్రవేత్తలు కావచ్చు, అటు యుఎస్ శాస్త్రవేత్తలు కావచ్చు, ఇద్దరు కూడా దీనికైతే ఇప్పటికే షార్కు చేరుకున్నారు. షార్లోని రెండవ ప్రయోగవాహక కేంద్రం నుంచి దీన్ని అయితే కక్షలోకి పంపించినారు. దీనికి ప్రధానంగా చూసుకుంటే ఉపగ్రహ స్కాన్లు, అలాగే భూకంపాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, అలాగే నేల తేమ, అలాగే వ్యవసాయ నమూనాల మార్పులు ట్రాక్ చేయడంలో నిసార్ సహాయపడుతుంది. దీంట్లో ప్రధానంగా 2 బ్యాండ్లు ఉంటాయి, L-బ్యాండ్ అని, S-బ్యాండ్ అని. అంటే L-బ్యాండ్ అనేది యుఎస్ ఉపయోగించుకుంటుంది, S-బ్యాండ్ అంటే ఇది భారతదేశం ఉపయోగించుకుంటుంది. ప్రధానంగా దీంట్లో సుమారుగా 1,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్టుకి అయితే అంచనా వ్యయంగా వేశారు. ఈ 12,000 కోట్ల రూపాయల్లో భారతదేశం సుమారుగా 1,200 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతుంది. మిగతా కూడా యుఎస్ ఖర్చు పెడుతున్నప్పటికీ దీంట్లో ఇద్దరు కూడా సరి సమానంగా, అంటే 50% మనం దీంట్లో బ్రాడ్బ్యాండ్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే 80% కంపెనీలు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఈ నిసార్ ఉపగ్రహంలో ప్రధానంగా కూడా S-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. అలాగే L-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ నాసా రూపొందించింది. నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించిన, వర్షం కురిసిన అన్ని రకాల వాతావరణాలు కూడా ఇది 24 గంటలు కూడా పనిచేస్తుంది. ప్రధానంగా కూడా భూమి మీద సెంటీమీటర్ విస్తీర్ణాన్ని కూడా ఇది పూట తీగలంత హై రిజల్యూషన్ ఉంటాయి.
ఇది నింగిలోకి ఎగిరినప్పటి నుంచి కూడా అంటే కక్షలో ప్రవేశపెట్టి ఇది ఉపగ్రహం కూడా సక్సెస్ అయితే 3 సంవత్సరాల పాటు ఇది భారతదేశానికి సేవలు అందించనుంది. అంటే 3 సంవత్సరాల పాటు ఇది ఆకాశంలో సేవలు అందించనుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఉపయోగించని రీతిలో ఈ ఉపగ్రహాన్ని అయితే తయారు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు యుఎస్ కి సంబంధించి అలాగే భారతదేశానికి సంబంధించిన ఇద్దరు కూడా అపేర్చర్ ఉపగ్రహం అనేది ఒక 12 మీటర్ల వ్యాసంతో కూడుకున్న ఒక జల్లెడ రూపంలో ఉంటుంది. ఈ జల్లెడ రూపంలో ఉన్న ఇది రాడార్ మొత్తం కూడా సిగ్నల్స్ అయితే సేకరిస్తుంది. దీంట్లో భూ పరిశీలనకు సంబంధించిన నిసార్ ఉపగ్రహం రోజుకు 4300 గిగాబైట్ అంటే సుమారు 1000 నుంచి 1500 సింహం ఎంత అయితే డేటా ఉంటుందో అంత డేటాను ప్రతిరోజు కూడా భూమి మీదకి అంటే డేటా సెంటర్స్ కి పంపించనుంది. ముఖ్యంగా కూడా చూసుకుంటే ఇది ఇటు యుఎస్ కావచ్చు భారతదేశం కావచ్చు అంటే రెండు కూడా సమానంగా పంచుకుంటున్నాయి కాబట్టి దాని కంట్రోలింగ్ సిస్టమ్స్ అలాగే ఇక్కడ ఏదైతే దాని ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా ముఖ్యంగా రెండు దేశాలు కూడా పంచుకొని ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో నాసా ప్రతిష్టాత్మకంగా ఎన్నో ప్రయోగాలు చేపట్టింది. అలాగే భారతదేశం కూడా ఎన్నో ప్రయోగాలు చేపట్టినప్పటికీ రెండు దేశాలు కూడా సంయుక్తంగా ఇది ఒక భారీ ప్రాజెక్టు. ఈ భారీ ప్రాజెక్టు 12,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ ప్రాజెక్టు భారతదేశంతో యుఎస్ అంటే ఇప్పటికీ కూడా నాసా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ముందుకెళ్తుంది. కానీ భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇట్లాంటి ప్రాజెక్టు భారతదేశం కలిపి చేయడం కూడా భారతదేశానికి పెద్ద కీర్తిగా చెప్పవచ్చు. సుమారుగా 2900 కిలోలు అంటే సుమారుగా 3 టన్నుల బరువుండే ఈ ఉపగ్రహాన్ని రేపు జిఎస్ఎల్వి 16 రాకెట్ అయితే అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.